చాలామంది కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దోపిడీ, దొంగతనం రెండు ఒకటేనా అనుకుంటూ ఉంటారు. అవి రెండు వేరు. దోపిడీ మరియు దొంగతనం ఏ విధంగా ఉంటాయంటే, దొంగతనం గురించి ముందుగా మనం చర్చిస్తే, ఎవరు లేనప్పుడు మరియు ఎవరికి కనపడకుండా నగదు లేదా విలువైన ఆస్తుల్ని దొంగిలించడాన్ని దొంగతనం అంటారు. అంటే ఒక చోట, ఒక ఇంట్లో కానీ ఎవరు లేనప్పుడు ఒక కారులో కానీ ఈ వస్తువులను చోరీ చేస్తే దానిని దొంగతనం అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 303 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో రెండు విధించే అవకాశం కూడా ఉంటుంది. మరి దోపిడీ అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి నగదు లేదా విలువైన వస్తువులు, ఆస్తులు వీటిని దోచుకోవడం. అంటే మనకు తెలియకుండా జరిగే దాన్ని దొంగతనం అంటారు. మనల్ని బెదిరించి మన నుంచి తీసుకునే దాన్ని దోపిడీ అంటారు. దోపిడీకి సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 308 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా అనేది విధించడం జరుగుతుంది.